ఎప్పుడూ ఒకేలా కాకుండా స్టైలిష్గా ఇలా నీట్గా ట్రెడిషనల్గా శారీ ఎలా కట్టుకోవాలో మనకి టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈ వీడియోలో కంప్లీట్ ప్రాసెస్ చూసేయండి. చాలా ఈజీ పద్ధతిలో ఉంటుంది. ఫస్ట్ మనం శారీ మొత్తం కూడా నీట్గా ఒక్కసారి నీట్గా చూసుకోవాలి. ఎడం చేతిలోకి పళ్ళు రావాలి, కుడి చేతిలోకి కట్టు చెంగు రావాలి. నేను చూపించిన విధంగా ఎప్పుడు ఎలాగ నార్మల్ శారీ కట్టుకుంటామో అలాగే బెల్లి ఫ్యాట్ దగ్గర నుంచి టక్ చేసుకొని ఒక రౌండ్ టక్ చేసేసుకోవాలి నీట్గా. అక్కడ ఎదర పళ్ళు మిడిల్ ప్లీట్స్ కావాల్సినంత వదిలివేసి తర్వాత పళ్ళుకి మళ్ళీ ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి మరి ఫ్రంట్కి తీసుకొని ఇక్కడి నుంచి పళ్ళు ప్లీట్స్ పెట్టేసుకున్నాము. అది మీకు ఫస్ట్ ప్లీట్ అనేది కొద్దిగా ఎక్కువ పెట్టుకొని నెక్స్ట్ ప్లీట్స్ అన్నీ చిన్న చిన్నగా పెట్టుకుందాము. ఇలా మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ ఒక పిన్ పెట్టేసేయండి. బిగినర్ కాకపోతే అది నీట్గానే మనకి బ్లెండ్ అయిపోతుంది. ప్లీట్స్ నీట్గానే వచ్చేస్తే ఒక్కసారి ఇదిలిచ్చి ఆ ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా మనకి కనిపిస్తాయి అన్నమాట. అవన్నీ కూడా 1 by 1 సెక్యూర్ చేసుకుందాము. చాలా ఈజీగా ఉంటుంది ఇలా పెట్టుకుంటే. ఇది నేను మీషోలో ఆర్డర్ చేశానండి, కాంబోలో చేసుకున్నాను. అందుకే కొద్దిగా సాఫ్ట్గా మెత్తగా ఉంది. పట్టు చీరలా కనబడుతుంది కానీ చాలా నీట్గా మెత్తగా కనిపిస్తుంది. ఎట్లా పిన్ పెడితే అలా చక్కగా నీట్గా సెక్యూర్ అవుతుంది. ఇవన్నీ పెట్టుకున్నాక ఒక్కసారి లెంత్ చూసుకొని కొద్దిగా లెంత్ అయితే ఎక్కువే పెట్టుకోవాలి. ఎప్పుడు మనం నీ కిందకు పెట్టుకుంటాం అలా కాకుండా కొద్దిగా ఇంకా కిందకి నీ కిందకి కాకుండా మిడిల్కి కొద్దిగా పైకి అనేది పళ్ళు తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ నీట్గా మళ్ళీ అడ్జస్ట్ చేసుకుందాం. 2 జానులు అవతలకి ఒక పిన్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఒక ఫ్లెక్కర్ సహాయంతోనైనా అక్కడ సెక్యూర్ చేసేసుకుందాం. ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మనం ఏటైతే పళ్ళు ప్లీట్స్ పెట్టేసుకుంటామో ఏ షోల్డర్ అటే మళ్ళీ ఆ ఎడం చేతి వైపే మళ్ళీ ఫ్రంట్ సైడ్కి వేసేసుకుందాం. ఇవన్నీ కూడా ఫ్రంట్ సైడ్కి వేసుకొని అడ్జస్ట్ చేసుకొని అక్కడ ఒక పిన్ పెట్టేసుకుందాం, సేఫ్టీ పిన్. అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకుంటే అక్కడ సెక్యూర్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడ పెట్టుకున్న తర్వాత ఎదర మనకు మిడిల్ ప్లీట్స్ అనేది అడ్జస్ట్ చేసుకుందాం. మిడిల్ ప్లీట్స్ ఎట్లా పెట్టుకుంటామంటే ఒక మూరెడు క్లాత్ వదిలేసి అక్కడి నుంచి మిడిల్ ప్లీట్స్ అనేది 1 by 1 పెట్టుకుందాం. నేను చెప్పాను కదండి, శారీ కొద్దిగా మెత్తగా ఉంది, సాఫ్ట్గా ఉంది, నీట్గా వస్తుంది మనకి. ఇంకా ఏదన్నా హెవీ శారీస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అది అంతకుముందు చేసిన వీడియోలో ఎలా పెట్టేయాలో ఆ వీడియోస్లో చూపించాను. అది చూసి ప్రాసెస్ నేర్చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పక్కన ఎక్సెస్ కూడా ఒక ప్లీట్ని పెద్దగా పెట్టేసుకుంటే ఆ ఎక్సెస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా చిన్నగా వచ్చిందండి. ఈ శారీ లెంత్ తక్కువగా ఉంది, అందుకని ఎక్కువగా మనం టక్ చేసుకోవడానికి క్లాత్ అయితే మిగలలేదు. అక్కడి నుంచి నేను అన్ని ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా ఒక సేఫ్టీ పిన్ పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి లెంత్ ఎక్కువగా ఉంటే లోపల టక్ చేసేసుకుంటే సరిపోతుంది. లెంత్ తక్కువ ఉంది కాబట్టి ఒకవేళ టక్ చేసుకుంటే ఊడిపోతుందేమోనని అక్కడైతే ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టాను. నీట్గా ఇవన్నీ కూడా మనం మిడిల్ ప్లీట్స్ అన్నీ కూడా పట్టుకొని ఒకసారి మడిచి వదిలివేస్తే అది కొద్దిగా నీట్గా కిందకి ఉంటుందండి, సెక్యూర్ అయి ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది. ఇదంతా కూడా నీట్గా చేసుకున్నాక పక్కన క్లాత్ కూడా అడ్జస్ట్ చేసుకొని అక్కడ టక్ చేసేసి ఎక్కువ టక్ చేసుకోవడానికి క్లాత్ రాలేదు కదా, అక్కడ ఒక ఎక్స్ పిన్ అయితే పెట్టేశాను. పక్కనున్న క్లాత్ అంతా నీట్గా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇక్కడ కాలు కింద పట్టి లాగి అదైతే పైన ఉన్న క్లాత్ నేను అడ్జస్ట్ చేసేసాను. ఈ వీడియోని మీకు కనుక తెలియకపోతే శారీ డ్రాపింగ్ ఎవరైనా బిగినర్స్ ఉంటే కనుక వాళ్ళు కొద్దిగా ముందు పెట్టిన వీడియోస్లో ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మంచి శారీ క్లాసెస్ అయితే ఉన్నాయి. శారీ ఎలా కట్టుకోవాలో ప్రాసెస్ అంటే టిప్స్ అండ్ ట్రిక్స్తో మనం ప్రతి వీడియోలో షేర్ చేస్తున్నాం. 1 by 1 ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నీట్గా నేర్చేసుకోండి. ఇప్పుడు అటు నుంచి నేను పెట్టుకునే విధంగా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఆ పళ్ళు ప్లీట్ని లాగి ఈ మిడిల్ ప్లీట్స్ లోపల నుంచి ఒక పిన్ పెట్టాలి. కానీ నేను అది కొద్దిగా పల్సగా ఉంది శారీ, అది జరిగిపోతుందని అక్కడ ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టాను. ఇప్పుడు లోపల నుంచి ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టాను. ఎందుకంటే ఈ చీర చాలా పల్చగా ఉంది, అది మళ్ళీ సెక్యూర్ అయితే మళ్ళీ ఊడిపోతుందేమో అన్న భయంతో అలా పెట్టాను అనమాట. నీట్గా ఈ ప్లీట్స్ అన్నీ కూడా 1 by 1 నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. మీకు కావాలి అనుకుంటే ఇంక యువతలకు కూడా లాగి పెట్టుకోవచ్చు, కానీ నాకు ఇలా కంఫర్ట్గా ఉంది, ఇలా పెట్టుకున్నాను. ఈ సైడ్ ఉన్న ప్లీట్ ఉంది కదండి, ఆ లూజ్ వదిలేసిన ప్లీట్ కూడా పెద్ద అంచు అయితే కనుక అక్కడ సెక్యూర్ చేసుకోవాలి, ఒక పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. కానీ ఇలా వదిలేస్తేనే నాకు బాగుంది అనిపించింది. ఒకవేళ మీకు
చేసుకోవాలి అని ఆ లుక్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంది. బ్లూ అండ్ మెరూన్ వచ్చింది. చాలా అయితే చూడ్డానికి చాలా లుక్ వేజ్గా చాలా బాగుంది. కానీ శారీ అయితే చాలా చిన్నగా లెంత్ తక్కువగా వచ్చిందండి. ఇదిగోండి, ఇక్కడైతే మనకు అక్కడ ప్లీట్ అక్కడ అంచు దగ్గర నాకు దేనికి చిన్న అంచే వచ్చింది, అంత అవసరం లేదు. అక్కడైతే చిన్న పిన్ అయితే నేను పెట్టేశాను. పిన్ పెట్టుకున్న ఎలాగుందో, పిన్ పెట్టుకోకపోతే ఎలా ఉందో చూశారు కదా. మీకు నచ్చినట్టు సెక్యూర్ చేసుకోండి. బాయ్ బాయ్, మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుసు.